ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కి అయితే వచ్చేసాం. ఒక్క అడుగు దూరంలో సాషా జెడ్వెరేవ్ తన మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడానికైతే ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సాషా ఈజ్ మై హాట్ ఫేవరెట్ ఈ ఫైనల్స్‌లో. అండ్ అలానే వుమెన్స్‌లో గూడా ఆండ్రీవా అండ్ విలెన్స్కియా వీళ్ళిద్దరూ గూడా ఫైనల్స్ ఆడబోతున్నారు ఇవాళ. సో, వీళ్ళిద్దరిలో ఆండ్రీవా హాట్ ఫేవరెట్‌గా అయితే ఉంది. టాప్ 8 సీడ్. అలానే విలెన్స్కియా ఆమె 118 ర్యాంక్ నుంచి సో, ఆమె ఏకంగా క్వాలిఫైయర్స్ మ్యాచ్ 3 ఆడి అండ్ అలానే ఇప్పుడు ఫైనల్స్ దాకా 6 టోటల్ 9 మ్యాచెస్ వరుసనే గెలిచి సో, ఆమె ఫైనల్స్‌లో అడుగుపెట్టడం జరిగింది. సో, ఇది చాలా రేర్ రికార్డ్. ఆఫ్టర్ రాడికున్న తర్వాత ఒక క్వాలిఫైయర్ ఫైనల్స్‌కి రావటం అనేది ఈ ఈ యొక్క 15-20 ఇయర్స్‌లో ఈమె సెకండ్ పర్సన్. సో, అలానే ఈమె గెలిస్తే గనక క్రేజీగా ఉండిద్ది. లేదు యాండ్రీవా గెలిస్తే యంగెస్ట్ వుమెన్ ఆఫ్టర్ షరపోవా తర్వాత ఈమె రికార్డ్‌ని కైవసం చేసుకునిద్ది. సో, మీరేమనుకుంటున్నారు? సో, వుమెన్స్‌లో మీ హాట్ ఫేవరెట్ ఎవరనేది మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, నిన్న జరిగిన సెమీఫైనల్స్‌లో సాషా జెడ్వెరేవ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మెన్సిక్ మీద 3 గంటలు ఆడి 4 సెట్స్‌లో 3-1తో గెలిచి మ్యాచ్‌ని కైవసం చేసుకున్నాడు. సో, మ్యాచ్ ఆసాంతం మెన్సిక్ తను బ్యాక్ హ్యాండ్ మీద ఎక్కువ పెట్టాడు. జెడ్వెరేవ్ బ్యాక్ హ్యాండ్‌కి. కానీ హైలైట్ ఏంటంటే సాషా జెడ్వెరేవ్ బ్యాక్ హ్యాండ్ చాలా బాగుండిద్ది. సో, దానివల్ల అతను కన్సిస్టెంట్‌గా బాల్స్ పెడతానే ఉన్నాడు. అండ్ మ్యాచ్‌ని అయితే కైవసం చేసుకున్నాడు. అండ్ తన సర్వీసులు కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకైతే అదిరిపోయినాయి. ఫస్ట్ సర్వ్‌లు గానీ, సెకండ్ సర్వ్‌లు గానీ. సాషాకి ఇది 4th గ్రాండ్ స్లామ్ ఫైనల్ అయితే ఆడుతున్నాడు. 2020 యూఎస్ ఓపెన్ 24 ఫ్రెంచ్, 25 ఏవో అండ్ 26 అగైన్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కి అయితే వచ్చాడు. లాస్ట్ 3 సార్లు డామినిక్ థీమ్, అల్కరాజ్ సిన్నర్‌తో ఓడిపోయాడు. ఈసారి 99.999 కాదు 100% ఛాన్స్ ఉంది సాషా జెడ్వెరేవ్‌కి. సో, ఫస్ట్ గ్రాండ్ స్లామ్ గెలవడానికైతే నేనైతే గెలవాలి అండ్ ట్రోఫీని ఎత్తుకోవడం అనేది నేను చూడాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారు? మీ హాట్ ఫేవరెట్ ఎవరు? కోబలియా లేదా సాషానా? సో, కోబలియాకి అయితే లక్కీ. సో, సెమీఫైనల్స్‌లో వాకౌట్ వచ్చింది. వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ థింగ్ అని చెప్పాలి ఫైనల్స్‌కి ముందు. అండ్ మేబీ అతను ఇప్పటివరకు క్వార్టర్ ఫైనల్స్ కూడా దాటలేదు. అలాంటిది ఫస్ట్ టైం ఫైనల్స్ ఆడుతున్నాడు. మేబీ ఆ ప్రెషర్ ఏమన్నా ఉండిద్దేమో చూడాలి. సో, సాషా తన ఎక్స్‌పీరియన్స్‌తో 29 ఇయర్స్ ఓల్డ్ అయిపోయాడు. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు గానీ, ఇది గానీ గెలిస్తే నెక్స్ట్ మంత్ జరిగే వింబుల్డన్‌కి తను హై కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అండ్ వింబుల్డన్ గూడా మంచి ఛాన్స్ అయితే ఉండిద్ది సాషాకి. సో, లెట్స్ సీ. సో, నా హాట్ ఫేవరెట్ అయితే సాషా జెడ్వెరేవ్. అండ్ అలానే వుమెన్స్‌లో అయితే ఆండ్రీవా కౌస్టిక్ మీద వరుస సెట్‌లో గెలిచేసింది. వార్ వన్ సైడ్‌లో ఆడేసిందామె. అండ్ అలానే విలిన్స్‌గా కూడా తన గేమ్ బాగా ఆడి అండ్ క్వాలిఫైయర్ నుంచి ఫైనల్స్‌కి రావడం. ఇప్పటివరకు తను గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతైతే ఉందో అది అంతా ఒక ఫ్రెంచ్ ఓపెన్‌లోనే గెలుచుకుంది. సో, అలానే ఫైనల్స్ గెలిస్తే గనక అది ఇంకా డబుల్ అయిపోద్ది. సో, ఇది చాలా దట్స్ వై ఫ్రెంచ్ ఓపెన్ అంటే అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండిద్ది క్లే కోర్ట్. అండ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మ్యాచెస్ అండ్ బెస్ట్ మ్యాచెస్ క్లేలో జరుగుతాయి అని చెప్పి అందరూ అంటుంటారు. సో, అలానే ఈసారైతే క్లే కోర్ట్‌లో వుమెన్స్‌లో అండ్ మెన్స్‌లో ఒక కొత్త ఛాంపియన్ అయితే రాబోతున్నాడు. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవరు గెలిచినా సరే వాళ్ళ మొదటి గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ అయ్యిద్ది. సో, అది చాలా క్రేజీగా ఉండిద్ది. ఎందుకంటే గ్రాండ్ స్లామ్ గెలవడమే చాలా కష్టం. సో, అలాంటిది ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం చాలా కష్టం. ఎందుకంటే రోజర్ ఫెదరర్‌కే ఎన్నో సంవత్సరాలు పట్టింది ఫ్రెంచ్ ఓపెన్‌లో ట్రోఫీని కైవసం చేసుకోవడానికి. అలాంటిది అతనే ఒకసారి గెలిచాడు. ఐ థింక్ జోకోవిక్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ గెలిచినట్టున్నాడు ఫ్రెంచ్ ఓపెన్. సో, అలాంటిది గెలవడం అనేది చాలా బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నాను. సో, మీ హాట్ ఫేవరెట్స్ ఎవరు? అలానే మీరేమనుకుంటున్నారనేది మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలానే మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ లింగినేని సబరీష్. థ్యాంక్ యూ. బై.